అండి, అందరు బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే నా హెయిర్ కేర్ అండి. నేనైతే ఒక విషయాన్ని నా చిన్నప్పుడు గమనించాను. నేను స్కూల్లో చదివేటప్పుడైనా, కాలేజ్లో చదివేటప్పుడైనా, వర్క్ ప్లేస్లో అయినా, జాబ్ చేసేటప్పుడైనా సరే చాలా మంది నా హెయిర్ని అయితే ఖచ్చితంగా అడుగుతారు, ఇంత స్ట్రైట్ గా ఉంటది లేదా ఇట్లా ఉంటే సిల్కీగా ఉంటది నీ హెయిర్, ఏమైనా బ్యూటీ పార్లర్ వెళ్తావా? నా చిన్నప్పుడు అడిగేవాళ్ళు, ఏదో డై చేపిస్తావా, అది ఇది ఏందో అడిగేవాళ్ళు. నేనైతే హెయిర్ కి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది చేపించడం, స్ట్రైటింగ్ చేపించడం, ఇంట్లో కానీ స్ట్రైటింగ్ చేపించడం ఇంతవరకు చేయలేదు. కానీ ఇది ఇలా ఎందుకు ఉంది అంటే జీన్స్. మా అమ్మది స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్ అనమాట. సో అలాగే నాకు కూడా సిల్కీ హెయిర్ అండ్ స్ట్రైట్ హెయిర్ వచ్చేసింది. కానీ నా హెయిర్ కేర్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తాను. మాక్సిమం నేను ఫాలో అవ్వను, కానీ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి ఎలా అనేది నేను చెప్తాను. హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది నేను 2018 నుండి అంటే ఈ బ్యూటీషియన్ సంబంధించిన బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అని ఫాలో అవుతూ ఉంటాను. ఈ మధ్య అయితే అసలు ఫాలో అవ్వట్లేదు, అప్పటి నుండి ఉన్నదే. సో కొన్ని ఫాలో అవుతున్నాను తెలుసుకొని మీతో అయితే షేర్ చేస్తానండి. నాకు 2014లో డిసెంబర్ ఆ టైంలో డాండ్రఫ్ వచ్చింది ఫస్ట్ టైం. ఈ తల ఇట్లా ఉంటుంది కదా, పాపట్లో తెల్లగా వచ్చేసింది. ఇదేంద్రా బాబు అనుకున్నా, ఎంతకీ పోవట్లేదు. సో ఆ డాండ్రఫ్ కి సొల్యూషన్ కానీ కొన్ని నేను చెప్తాను. ఒకసారి డాండ్రఫ్ వచ్చిందంటే నాకు తెలిసి మళ్ళీ పోదు, కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటూ రావాలి అని నేను కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండి, నేను యూజ్ చేసే చెప్తా. ఇప్పుడు కూడా నాకెప్పుడు కూడా నా దగ్గర ఈ అలోవెరా జెల్ అనేది లేకుండా ఉండదు. ఇది అయిపోయిందా వెంటనే ఆర్డర్ పెట్టేస్తా. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ పెట్టేస్తా. ఇది ఎందుకు అంటే మనకి డాండ్రఫ్ ఉంటుంది కదా, దీని మీద ఉంటుంది చూడండి. ఈ అలోవెరా జెల్ ఫేస్కి అంటే స్కిన్కి, హెయిర్కి రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి హెల్దీ మాయిశ్చరైజర్, అప్లై ఆన్ స్కిన్ ఫర్ మాయిశ్చరైజేషన్. అంటే మాయిశ్చరైజర్గా వాడాలంటే స్కిన్ మీద అప్లై చేస్తే మాయిశ్చరైజర్గా వాడుకోవచ్చు. న్యాచురల్ స్క్రబ్ అనమాట. ఒక స్పూన్ షుగర్, ఒక స్పూన్ అలోవెరా జెల్ కలుపుకొని స్క్రబ్ చేస్తే నిజం చెప్తున్నా చాలా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇవన్నీ నేను ట్రై చేశా, బట్ ఏంటంటే మనకున్న బద్ధకానికి రెగ్యులర్ గా చెయ్యం ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ బర్న్ సూతర్, అంటే ఎండకి ఎఫెక్ట్ అయిన స్కిన్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట ఇది అప్లై చేయడం వల్ల. యాంటీ ఏజింగ్ ప్రొటెక్టర్. సో హీల్ సేవర్, అంటే మడాలు, కాళ్ళు పగులు ఉంటాయి కదా, అక్కడ దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. రఫ్ స్కిన్ ని స్మూత్ చేయడానికి యూజ్ అయ్యింది. హెయిర్ అండ్ స్కాల్ప్ నరిషర్, సో హెయిర్ సాఫ్ట్నర్, జుట్టు సాఫ్ట్ గా చేయడానికి కూడా. ఇంకా షేవింగ్ జెల్ లాగా యూజ్ చేయొచ్చు, లేడీస్ కూడా యూజ్ ఉంటుంది కదా, సో అందు పర్పస్ అనమాట. అంటే జెంట్స్ అయినా సరే షేవింగ్ చేసిన తర్వాత మంట పుట్టింది కదా, వెంటనే ఇది కానీ అప్లై చేసామంటే కొంచెం బాగుంటుంది స్కిన్ అనేది అనమాట. సో దీన్ని స్కిన్ కి మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ కి కూడా యూజ్ చేయొచ్చు. హెయిర్ కి నేను ఎలా యూజ్ చేస్తాను అంటే, ఇప్పుడు ఈ రోజు నైట్ ఉంది కదా, ఈ అలోవెరా జెల్ ని తీసుకొని మాడుకి, జుట్టుకి అంతా అప్లై చేసి జడేసుకుని పడుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేస్తా. సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే హెయిర్ కేర్ గురించి మాక్సిమం నేను కూడా ఫాలో అవ్వను నాకు తెలిసినప్పటికీ, కానీ మీతో షేర్ చేస్తాను, యూజ్ అవుతుంది కాబట్టి. హెయిర్ కేర్ ఎలా చేయాలి అంటే, నైట్ అయితే జడ విరబోసుకొని పడుకోకూడదు, చక్కగా అల్లుకొని పడుకోవాలి. ఇది నేను ఫాలో అవ్వను, కానీ అలా చేయాలి. ఇంకా ఎప్పుడైనా మనం హెడ్ బాత్ చేస్తున్నాము అంటే ఏది అప్లై చేయకుండా హెడ్ బాత్ చేయకూడదు. ఇలా డ్రై హెయిర్ ని డైరెక్ట్ హెడ్ బాత్ చేయకూడదు, జుట్టు పాడైపోయింది. మీరు ఆయిల్ అన్నా అప్లై చేసి కనీసం టైం లేకపోయినా ఒక అరగంట అయినా ఉంచుకోవాలి. లేదా ఇలా ఇప్పుడు మనము ఆయిల్ అప్లై చేసి 1 గంట 2 గంటలు ఉంచేసుకుని తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. పొద్దున్న 6ంటికి నిద్రలేస్తాక చక్కగా లేచామని ముందు ఆయిల్ పెట్టేసుకోండి, తర్వాత 8ంటికో స్నానం చేసేస్తారు. అలా కుదరలేదంటే నైటే పెట్టేసుకోండి. లేదు అంటే ఈ అలోవెరా జెల్ నైట్ అప్లై చేసి మార్నింగ్ కూడా తలస్నానం చేయొచ్చు. టైం లేకపోయినా సరే కొంచెం సేపు అయినా అప్లై చేసుకుని ఉంచుకోవచ్చు. దీన్ని అప్లై చేయడంలో యూజ్ ఏంటి అంటే డాండ్రఫ్ తగ్గింది, హెయిర్ కొంచెం స్మూత్ గా ఉంటది, సాఫ్ట్ గా ఉంటది అనమాట. ఇంకో టిప్ ఏంటంటే, ఇదే కాకుండా నేనేం చేస్తానంటే దీన్ని అప్లై చేసి దాని మీద రోజ్ వాటర్ స్ప్రే చేసి మసాజ్ చేస్తా. ఆ రోజ్ వాటర్ స్ప్రే చేయడం వల్ల హెయిర్ అనేది ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసే ముందు ఏదైనా అప్లై చేసి చేయాలి. అది మీరు ఇంట్లో అయినా సరే, ఇంట్లో పెరుగు అప్లై చేయడం కానివ్వండి, మెంతి పొడి కలుపుకొని, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, మందారం పూలని, ఆకులని, పేస్ట్, ఇట్లాంటి మీరు ఏవైనా సరే నేను చెప్పేది, ఆయిల్ అయినా అలోవెరా జెల్ అయినా సరే మీరు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పోయినా సరే ఇవి ఉంటాయి కదా, అవైనా అప్లై చేసుకొని చేసేయచ్చు. మాక్సిమం నేనైతే హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తా. మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తా, ఈవినింగ్ అప్లై చేసి నెక్స్ట్ మార్నింగ్ హెడ్ బాత్ చేస్తా. అండ్ తర్వాత దేంతో హెడ్ బాత్ చేస్తానంటే ట్రెస్మీ షాంపూ.
సో ఖచ్చితంగా లీటర్ ఉంటుంది. ఆల్రెడీ 1 లీటర్ నా వాష్రూమ్లో ఉంది. ఇది అమ్మ వాళ్ళ కోసం పెట్టాను. ట్రెస్మీ మాత్రం చాలా బాగుంటుంది. అమెజాన్లో ఆఫర్ వస్తే ఆర్డర్ చేశాను. 525 లీటర్ వచ్చేసి ఎంఆర్పి 1370 ఉంది. సో ట్రెస్మీ చెప్తున్నానండి. నేను అంటే నాకు చిన్నప్పుడు మనం అన్ని షాంపూలు వాడేస్తాము. ఒక ఊహ తెలిసాక లోరియల్ ప్యారిస్, తర్వాత వచ్చేసి డవ్, ఇంకా ఇది ట్రెస్మీ, ఇంకేం వాడానబ్బా, లోరియల్ ప్యారిస్, డవ్, ట్రెస్మీ, ఇంకేవే నేను వాడుతుంది. కానీ ట్రెస్మీ వావ్ షాంపూ వాడా, వావ్ ఆనియన్ షాంపూ వాడాను, ఇంకోటి ఏదో వాడానబ్బా, ఏదో షాంపూ వాడాను వావుది కూడా. కానీ వాటన్నిటికన్నా నాకు ట్రెస్మీ బాగా నచ్చింది. ఎందుకంటే దీంతో స్మూత్గా ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే షాంపూతో తలస్నానం చేసి గమ్మున ఉంటారు. కానీ అలా కాదు. మీరు ఆయిల్ కానీ ఏదైనా అలోవెరా జెల్ కానీ పెట్టి తలస్నానం మీకు షాంపూతో చేసిన తర్వాత షాంపూతో 2 సార్లు తలస్నానం చేస్తారు కదా, నీళ్ళన్నీ శుభ్రంగా పిండేసి ఆ వెట్టి హెయిర్ మీద కండిషనర్ ఉంటుంది. మీరు ఏ షాంపూ వాడుతున్నారో అదే కండిషనర్ వాడాలి. నేనైతే ట్రెస్మీ షాంపూ వాడతాను కాబట్టి ట్రెస్మీ కండిషనర్. ఈ ట్రెస్మీ వచ్చేసి కెరటిన్ స్మూత్ షాంపూ అనమాట. ఇలా ఉంటుంది. వీటిలో కూడా రకాలు ఉన్నాయి. సో కండిషనర్ కూడా అదే కెరటిన్ స్మూత్ కండిషనర్ అనమాట. ఇది ఈ 2 అంటే మనం షాంపూ 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆ వెట్ హెయిర్ మీద కండిషనర్ కూడా కొంచెం తీసుకొని, నేనైతే మన హెయిర్ లెంత్గా అప్లై చేయాలన్నమాట. ఇలాగా అంటే ఈ మాడుకు కాకుండా ఇలా 2 సైడ్స్ తీసుకొని నేనేం చేస్తాను అంటే ఈ 2 హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకొని ఇలా ఈ ఎండ్స్కి ఇలా అప్లై చేసేసి ఒక్కోసేపు వదిలేస్తా. 1 or 2 minutes, ఒక 2-3 minutes వదిలేసి తర్వాత ఇంకా వాష్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ అలోవెరా జెల్ కానీ ఆయిల్ కానీ పెట్టేసి కొంచెం ఓవర్ నైట్ వదిలేయడం కానీ, టైం లేకపోతే ఒక 1 or 2 hours వదిలేయడం కానీ చేసి షాంపూతో వాష్ చేసి 2 times, తర్వాత కండిషనర్ అప్లై చేసి కాసేపు ఆగి 2 or 3 minutes ఆగి హెడ్ బాత్ చేసి ఇంకా అది కూడా వాష్ చేసేసి అయిపోయింది మన హెడ్ బాత్. ఇంకేం చేస్తాం, బయటకి తడి జుట్టుతో వస్తాం కదా, తడి ఆ నీళ్ళన్నీ బాగా కారిపోయాక వెట్ హెయిర్ మీద లివాన్ హెయిర్ సీరం ఉంటుంది. నేను వాడే చెప్తున్నానండి. ఈ లివాన్ హెయిర్ సీరం ఇలా తీసుకొని, లివాన్ హెయిర్ సీరం ఇది చూడండి, యాంటీ ఫ్రిజ్ సీరం. ఇది 2-3 drops తీసుకొని వెట్ హెయిర్ మీద మనము ఇలా అప్లై, ఇందా చూపించాను కదా, ఇది కూడా అంతేనండి. మనం హెయిర్ లెంత్కి అప్లై చేయాలి. ఇలా తీసుకొని ఇలా 2 partsగా డివైడ్ చేసుకొని ఇలా పోనివ్వాలన్నమాట. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే జుట్టుకి మనకి చిక్కు పడదు, ట్యాంగిల్స్ రావన్నమాట, చిక్కులు రావన్నమాట. సో దీని యూజెస్ ఏమి ఇచ్చానబ్బా ఇక్కడ, డ్యామేజ్ ఫస్ట్ గో ఫ్రిజ్ ఫ్రీ, సలోన్ స్మూత్ అల్ట్రా గ్లాసీ హెయిర్. గ్లాసీ హెయిర్ రావాలన్నా, స్మూత్ హెయిర్ రావాలన్నా ఇది బాగా పనిచేస్తుంది. డ్యామేజ్ ప్రొటెక్షన్, విటమిన్ ఈ అండ్ ఆర్గాన్ ఆయిల్ అనమాట. యాంటీ ఫ్రిజ్ సీరం. సో మెయిన్ మన జుట్టు ఎక్కడ పాడైపోయింది అంటే చిక్కు పడ్డంలో. నేను నిజం చెప్తున్నాను, నాకున్న బద్ధకానికి ఈ మధ్య ఏం చేస్తానంటే ఓన్లీ షాంపూ వాష్ చేస్తున్నాను 2 times. ఇది అప్లై చేయట్లా. ఇది అప్లై చేయకపోతే జుట్టు తెగ చిక్కు పడిపోతుంది. అంటే ఈ కండిషనర్ యూజ్ చేయకపోతే జుట్టు చిక్కు పడుతుంది. ఇంకా నేను ఈ మధ్య ఏం చేస్తాను అంటే, ఈ రోజు కూడా చూడండి కండిషనర్ పెట్టాను. నేను ఈరోజు మార్నింగ్ హెడ్ బాత్ చేశాను. కండిషనర్ పెడితే అస్సలుకి నిజం చెప్తున్నా, ఇప్పుడు 2 times షాంపూ వాష్ చేసుకుంటాం, జుట్టు చిక్కుగా ఉంటుంది. అదే కండిషనర్ పెట్టి మగ్గుతో వాటర్ పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్మూత్గా ఉంటుంది తెలుసా జుట్టు. మీరు వాటర్ పోస్తుంటేనే అది స్మూత్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది నేను ఫాలో అయ్యేది. ఇంకా హెయిర్ ఎలా కోమ్ చేయాలనేది కూడా ఉంటుందండి. కింద నుండి కోమ్ చేయాలి, పెట్టి బరకే కొద్ది ఇంకా అంతనా. సో ఇది నేను యూజ్ చేసేది అయితే ఫస్ట్ అలోవెరా జెల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్, అండ్ నెక్స్ట్ షాంపూ అయితే ట్రెస్మీ షాంపూ, కండిషనర్ కూడా ట్రెస్మీ కెరటిన్ స్మూత్ కండిషనర్ అనమాట. నేను వాడే హెయిర్ సీరం లివాన్ హెయిర్ సీరం. ఇది ఎందుకు అంటే జుట్టు స్మూత్గా వచ్చేస్తే మీకు చిక్కు పడదు. ఇంకా మీరు షాంపూ వాష్ చేసాక దీన్ని పెట్టి వాష్ చేస్తే జుట్టు చిక్కు పడదు ఆల్మోస్ట్. ఇంకా వెట్ హెయిర్ మీద ఇది కూడా అప్లై చేశారంటే చాలా ఈజీగా దువ్వేసుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసే చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా. సో వీటన్నిటి లింక్స్ కావాలంటే నేను పైన ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నేను వాడేది చెప్తాను కానీ మిమ్మల్ని వాడమని నేను చెప్పను. నేను ఎన్నో ఇయర్స్ నుండి వాడుతున్నాను ఈ ట్రెస్మీ అనేది. ఒక్కోసారి ఎందుకు మ్యాక్సిమం కొంటా, కానీ ఒక్కోసారి ఎందుకు కొనంటే మరీ ఎంఆర్పి రేట్ పెట్టి అమ్ముతుంటాడు. ఆఫర్ లేనప్పుడు మాత్రం అసలు ఆర్డర్ చేయను. ఆఫర్లో ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. ఆఫర్లో లేనప్పుడు ఏం చేస్తాను, ఏది ఆఫర్లో ఉంటే అది కొంటూ ఉంటాను. ఏదంటే అది కాదు, మ్యాక్సిమం వావు, ట్రెస్మీ, ఇంకా ఈ మధ్య ఇదే వావ్ తర్వాత ట్రెస్మీ వాడుతున్నాను. లేదంటే ఇంట్లో ఇంకా డవ్ ఉంటుంది, డవ్ వాడేస్తాను అనమాట. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్ అయితే.
చాలా రిజల్ట్స్ మీరే చూస్తారు. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఏదన్నా పెట్టేసి హెడ్ బాత్ చేయండి. షాంపూ, కండిషనర్, హెయిర్ సీరం ఇవన్నీ ఇలా ప్రాసెస్లో రావడం వల్ల ఏమైందంటే చిక్కు పడదు. మాక్సిమం మనము డైరెక్ట్ షాంపూ పెట్టేసి వాష్ చేస్తే జుట్టు చిక్కు ఎక్కువ పడిపోయి జుట్టు ఊడిపోయింది. అదే చిక్కు పడకపోతే జుట్టు ఊడిద్దా? ఊడదు. సో ఇదన్నమాట ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై.